మొత్తం శిశురు ఊడ్చుకొస్తాను కదా నిన్న కూడా కాడ కూడా చీర పిండి ఎండేసుకొని ఇంట్లో తీసుకుపోయి మామగారు పెట్టిన కాలు కడిగే శంభు వాడకావు అదే కాలు కడిగే కంచు ముంత అలా ఉడుకుబూడిది పోసుకొని ఇంట్లో పోయి అటు ఇటు నూక్కొని ఇస్త్రీ వేసి కట్టుకొని వచ్చిందండి. ఇంత మంచిగా చెప్పిరే మరి మీ అవ్వ మా అత్త మా అత్త మీ అవ్వ వాళ్ళు వస్తారు మీ అవదానిక మొక్కాలి అరే పెట్టకుండా కరెంట్ బిల్లు మీ అవ్వ చూస్తే నీకు నీకు ఇంకా అనిపిస్తుంది బోసుడికే కొడుకులన్న మాట నా నోటి రావద్దు బిడ్డల మాట నీ నోటి రావద్దు అన్నాడే ఊళ్ళో ఉన్న ప్రజలోకులే మన కొడుకులనుకుందాం ఊళ్ళో ఉన్న ప్రజలోకుల మన బిడ్డలనుకుందాం బామా తిరిగి మన నగర వెళ్ళిపోదాం అన్నాడే అందుకే అనరావా భరత మాట భార్య భార్య మాట భరతినాలు అన్నారు భరత మాటలు విన్నది ఆ తల్లి అన్నపూర్ణదేవి కాలిబండ్ల కొలవదీరులు కాలిబండ్లు కొట్టుకున్నారాట మరి ₹1,00,00,000 సంపాదించి పెట్టిన కొంబల్లే ఉంటే కానీ సత్యనాడు కాశీకవ సాటి దాకా రాదు అన్నారు అక్క పిల్ల అక్కడ రాదు తెల్ల పిల్ల తేదీ రాదు పరై వాడి కాలు పెడితే పైకి వస్తాడు బ్రహ్మల స్టేట్ అన్నారు రవాలా మరందుకే రవాలారా ₹1,00,00,000 సంపాదించి పెట్టినా కొడలి అన్నాడు బిడ్డ కాదు
అతిక బంగారం కట్టి సాగదోళ్ళు ఏనాడు కొడుకు కాడన్నారమ్మా లక్షలాది ఆస్తి ఉన్నారని ముడతారు నాదా ₹1 పక్కల పెట్టుకుని పండకుండా అర్ధరాత్రి లేచి అవ్వాని పిలితేనే ఆశ తీరుతుందా నన్ను రాత్రి లేచి బాబాని పిలితే నీ ఆశలు తీరుతాయా నాదా మరి ఆడ జనమై భూమి మీదకి వచ్చినప్పుడు అమ్మని పిలిపించుకొని ఆడతనమే పాడతనం అన్నారు ఆడ స్త్రీ లంగ నింద మయవాతు దొంగ నింద మయవాతు కొని కొడు నింద పాడువాడ మొయ్యరాదన రమలారా మరి ఎవరేనయ్యా పల్లెవేనవా తల్లే అన్నపూర్ణదేవి నీకు ఎన్ని ఎకరాల భూమి ఉన్నదావా నీకెంత డబ్బు ఉన్నది ఎన్ని తులాల బంగారం ఉన్నది నీకు తల్లి అడగబోదు అమ్మ నీకు అక్కడ కొడుకులు ఎంతమంది బిడ్డలు ఎంతమంది అడిగినప్పుడు అయ్యో పుట్టని కొడుకుల పేరు జాగ్రత్త చూసుకుంటే జారేదాని నిలవదు ఎంత జారుతుంది అనేది మా నువ్వేం చేస్తానో జారకుండా పట్టుకోరా సాబు అయ్యో పుట్టని కొడుకుల పేరు బిడ్డల పేరు ఏమంటా నేను వద్దండవాలారా అడ ఎంత శృంగారం కింద బంగారం పైన కూర్చుంది బాల అన్నపూర్ణదేవి బాల గుడిని కళ్ళ చూస్తే బండి అమ్మయ్యో నా పక్కయ్యో నాకుండయో అది లెక్క నర్రాడు విక్రీ పునీనవన్నా అన్నాను లయను నేను ఒక్కడన్నా నర్రాడు విక్రీ బండ్లు పోతాడే బండి 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 చూడు మా ఎన్ని ఆశలు వచ్చాయి వార్తలు నేనే మర్చికన్నా మీరే బండి బండి ఎందుకు కాబట్టి నర్రాడు విక్రీ బండి బండి అవునరక ఆయన కొంచెం కొద్దిగా తయారైతే మధ్యలో మొత్తం ఇట్లా వచ్చే మొగనికి నాకు చేయబుద్ధి అయితే లేదు నా అతను వచ్చే తవర కారిగా నర్రాడు విక్రీ బండి బండి ఎందుకు కాబట్టి నీ అక్క నాదాలకు ఏమైనా అక్కదా అంకపోతే గుంజిగాడు బండి బండి ఎందుకు కాబట్టి అంటనా ఏంది ఎందుకు కాబట్టి అయిపోయినా ఇట్లా రంది 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 ఉండాలి కొద్దిన్న కొద్దిన రంది కొద్దిన రంది ఉండాలి మొగముడుగా ఉడితే రంది ఉండాలి సాగ కొడతావాను బండి ఎందుకు కాబట్టి కొడుకులు లేరా పిల్లలు రందిన రందిన మొగలు ఎక్కువ సీతారాంపురం మొగలు మొఖం చూడు నా మొఖం చూడు ఎట్లున్నదో సీతారాంపురం మొగలు పంటలు పెడితే ఇట్లా పాడైపోయా పెట్టుబడి పెట్టే పెట్టుబడి కూడా అసలు రాదు అని ఒక్క మొఖం మీద మాంసం కంటలేదు నా మొఖం చూడు సూడిబరి లెక్కున్నాడు గుంజిగాడు బండి 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 ఎందుకు కాబట్టి అంటాను మన మైక్ వాయిస్ పడితే అక్కడ చూడు మంచిగా చేతులు కట్టుకుని నిలబడ్డా ఆయన నిన్నేమంటాడు ఓ నాయ గడ్డ గడ్డి ఆయన ముందుకు ముందుకు గణపతి ఇప్పుడు బాగా పడుతున్నావు అలాగే ఉన్నదిరా పెద్ద పెద్ద లింగాలు దేవస్థానం సంతానం ఇస్తాడు బిడ్డాన్ని చూడబోతే నువ్వేలేసి మొక్కెత్తురా నాకు ఎంత బాగాలేదు ఆయన కదండి వాళ్ళ అవతల లాంగ్ ఎగోళ్ళ అక్కడ చూడండి గుడి దూర కొద్దిగా ముద్దించుకుంటారా అపచారం అపచారం శివ 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 శివ
మా తీర్థం గాడిద అదే దేవతల పూజకి వచ్చినాము తీర్థం వచ్చిందే మర్చిపోతావు దేవుళ్ళే మర్చిపోతావు నిన్ను చెప్పరమ్మా నా ఊళ్ళో పండి అవాలా రజలన్న ఫెయిల్ దేవుడిని మర్చిపోతుందని ఆ దేవుడు సెలవు మనకి అర్థం లేదే బాధ్యం లేదు ఆదివారం బుధవారం దీపం పెట్టమని బట్టి మొన్న ఆదివారం మీదకే వచ్చిండు ఓ ఇలా తాగమాగం గ్యాస్ పోయి దిక్కైంది ఫైలర్ దిక్కైంది కాదే బోరుకుండా ఏంది అసలు అక్కడ చూడండి అక్కడ అల్లంద దొర గుడి అన్నవే బాబా అన్నపూర్ణ అన్ని దేవతల పూజ చేసిన గుడికాడే పోయ్యా గుడికాడ పూజ వందమన్నది బాల అన్నపూర్ణ అంతదండి రాదు అనుకున్నాను నా భార్య మన కళ్ళంటే నా భార్య ఎంతో బాధపడుతుందమ్మా పొయ్యే గాలి వల్ల ఎలకమ్మలి పిండు రాదు గుడి వేడికి రావడ్డనమ్మా రామ రామ రాఘవ రామ కంపెనీ ఉన్నది కంపెనీ అంతవరకు ఉదయం వేసిండు గుడి తలుపులు వినాలి అప్పుడు గుడి కొండ ఎగిలద్ది కోగిలద్ది ఎనిమిదల పెండ మన కొద్దుల పెండ ఉన్నది బామ్మ అద్ది అద్ది మొదలు తట్టలేదమ్మా నా చేతులు చెరక పార వేసుకుంటే తట్టగానే మారుతున్నామని భార్య భర్తలు గుళ్ళె ఉన్న నది గుడి బయట వారబోతున్నమ్మా గుడి మంగళ గుండ ఉన్నది బామ్మ అన్నపూర్ణదేవి బింద పుదవంది పెట్టుకొని గుండె నీళ్ళు ఎత్తి గుడి శృంగారించుకోనమ్మా అర్థమాడ ఎవరు కూడా బాల అన్నపూర్ణదేవి కదా అన్న బింద పుదవంది పెట్టుకొని గుండె నీళ్ళు ఎత్తి గుడి శృంగారించిందమ్మా గుడిలోన రాత్రిలింగం ఏలింది కళ్ళ దూదిల బామ నీకు పూజ ఎత్తు ఈ గుడికాడ మాత్రం శివరి పూజ దొరుకుతున్న గుడికాడ సందరం దొరకాలి లేకపోతే ప్రాణమైన పర్వాలేదమ్మా కింది పెట్టి దీపాలను వీధి పెట్టి కూరగాయలు తప్పదు పట్టబట్టనమ్మా ఆనందరాజు బాల అన్నపూర్ణాదేవి ఓం బలో శంకర శంకర
నాయన కొద్దిగా 3 ఏళ్ళు నువ్వు ఎత్తుకుంటా నీకంటే సినిమా లేదు నీ బ్యాట్ లో అయింది ఓ మరి అయ్యింది. ఛార్జింగ్ కట్టు నాదే అబ్బో నీకంటే పెద్దదా పిన్ను దొడ్డు పిన్ను గుంజిగా ఎందుకు కొడతా పొల్ల ఎత్తముతో మరి నీ పిన్ను లాదురా మాట్లాడలేదు బోలో శంకర అఘోరమైన తమ తరులార గర్భ సంతానం మరొకరు
వేదం దక్కబాయ్ ఇక తమసు విన్నవి భార్య తమసులో ఉన్నది తమసు విన్నవి ఎత్తలేదు తమసు భిన్నవి చేసిన వాడు భార్య వంక నేడు చూసరే భార్య వంక నేడు చూసరే తమసుల్లా నేడు ఉన్నది దేవి నాయమ్మ బాబరావే అన్నపూర్ణ అన్నపూర్ణ బామ అన్నపూర్ణాదేవి ఆనందరాజా తపసు భిన్నవి తమసు భిన్నం చేయడమా ఎందుకొరకు నాదా ఎందుకంటే ఏంది నీ మాట పట్టుకుని 7 గాడిమల్లు 7 నాగమల్లు ముడిదరు యొక్క నాగమల్లు కట్టుకొని దిగు తిరుపతి దిగు తిరుపతి రామేశ్వరము చెన్నూరు జగన్నాథము బద్రీనాథం సురాని 33 కోట్ల దేవతల పూజ చేసిన నీకు సంతానముగా రాను 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 వత్తంటే వత్తంటే పాటుపడ్డ గుడి కాడి పోదామయ్యాను నీ మాట కాదు లేక పాటుపడ్డ గుడి కాడికి వచ్చినము బామ పాడుపడ్డ గుడిని నువ్వు భక్తికి తెచ్చినవమ్మ వచ్చి పూజ పట్టిన నీకు ఆ భగవంతుడు సంతనం ఓడిగట్టలేడు ఇక మనం ఈ గుళ్ళె పూజ పట్టడెందుకు బామనారి మరి తపసు భిన్నవే ఎందుకొరకు నాదా నువ్వు ఈ లోకముల పుట్టు కొట్టుదానివి నువ్వు కొట్టుదానివై నన్ను కొట్టూరి చేస్తాను ఇక నీ సాగుపాడు ఇక నీకు సంతానం కాదు తపసుకునే చేయి మన ఊరికి పోదాం నువ్వు లోకముల పుట్టు కొట్టుదానివమ్మా ఎంత చక్కని మాట అన్నప్పుడు ఇక మనకు సంతాన బలం దొరకదమ్మా ఇక మానుకోని మన ఊరికి వెళ్ళిపోదాం తవత పెన్ను అన్నావు ఆ మాట విన్న మనసెంతో సంతోషం మరొక్క మాట అన్నావు నాదా అయ్యో నువ్వు కొట్టుదాని నన్ను కొట్టును చేసినవన్న మాట నేను అడిగి రాని వచ్చిందా నాదా ఆనందరాజా ఏ పాపం చేస్తే మన ఊళ్ళో ప్రజలు కులందరూ ఏ వాడకు పోయినా ఎవరింటికి వెళ్ళిపోయిన కులాన 18 జాతర వాళ్ళు అట్ట పోయి అన్నపూర్ణదేవి కొట్టుదా అని ఎంతమంది ఎన్ని మాటలన్నా నా మనసు బాధపడలేదు నాదా లోకానికి అందరికి ఆ మాట వచ్చిందంటే నాదా కట్టుకున్న భర్త నీకు మంచి మాట వచ్చిందా నాదా నువ్వే కొట్టుదన్నాక ఏ ముఖం పెట్టుకుని మళ్ళీ నీతోని పాటుగా మరాగిరి నగరం మళ్ళీ తిరిగి రామన్నా నాదా నా కొట్టుదాన్ని అనకున్న కొట్టుదాన్ని ఇక నాకు కొడుకులు కలగరు బిడ్డలు కలగరు కన్న పేరు రాదు దేవుని పుల్యమన్ను వచ్చినో ఇక నేను కొట్టుదాన్ని నిన్నెందుకు కొట్టుని చెయ్యాలి నాదా నువ్వు పోయినాక ఊళ్ళో ప్రజలు అంటారు రాజా ఆనందరాజ నీకు రాజ్యం లేదా దేశం లేదా బంగుళాలు భవంతులు లేవా భార్య కొట్టుదయ్యా కొట్టుదాంతో నువ్వెందుకు కొట్టుకోవాలి నిన్ను మళ్ళా మనసు మార్చుకొని మారులా
లగ్నం వాడు అంటారు నాదా లోకులన్నా మాట మాట బట్టి నాదా లగ్గం నీవో మల్ల కడితే నాదా కాపోరుకు నేను నీరు గెలవాలేనే నాదా ఎనగడి పెద్దలే అని చెప్పిందయ్యా వారి సంవత్సరాన్ని నేగవచ్చు కానీ సంవత్సరాలు నేగలేమన్నారు నాదా సంతుల పూర్వం నీరు గెలవాలేను వెనక తీరాయప్ప నలుగురు అన్నలు నాకు లేరే నాదా ముందు తీరాయప్ప నలుగురు అన్నలు నాకు లేరు నాదా నన్ను కన్నా అవ్వలేదే నాదు నన్ను కన్నా తండ్రి తండ్రి లేడు నాదా నాదా నేను అన్న లేదండి నేను తమ్ముడు లేదండి నాదా నాకు ఒక్క చెల్లెలు లేరు అయ్యా నేను వరాలకి ఒక్కదాన్ని నాదా ఉన్న ఒక్కదాన్ని ఒక్కదాన్ని ఆడపిల్లకైనా ఉండాలి అయి ఉండాలి కానీ ఉన్నది కట్ట వచ్చినాడు అది కట్టని అయ్యాది కట్టనాదా అయ్యో బిడ్డ ఏడోకని అవగరాలు తల్లిదండ్రులు తీర చెప్పుకుంటారు సగం అవ్వ లేకున్నా అయ్య లేకున్నా ఆత్మగల్ల అన్నదమ్ములున్నారంటారు నాదా నేను బాబుదానా బాబుకు నోసుకోలే నేను బాబుదాన్ని అయ్యకు నోసుకోలే అన్నదమ్ముల భాగ్యం అంతకన్నా లేదు అక్క ఎల్లెల భాగ్యం నాకు లేరే నాదా నువ్వు అన్నా నువ్వు అనుకున్న కొట్టుదల్లే నువ్వు మాటలగ్నం ఆడుకుంటే నాదా ఎంతటి దాన్నైనా నీవు చిన్న భార్య భ్రమలు పడిపోతావు అయ్యా ఈ కొట్టు మన నీడలు ఎందుకని నాదు ఏ రాత్రి ఏ పగలో ఏదన్నా నిందే నింద పెడతారు నాదా ఏ రాత్రో అయ్యో ఏ పగలో నాదా ఊర్రంగా నన్ను చంపినాదా ఊరు బయట నన్ను పెడతారు నాదా నన్ను ఊరు బయట పొంద పెడితే నా నాయనుండేపటికే అయ్యా ఆనందరాజ నా బిడ్డ అడగటానికి అత్తడా నన్ను కన్నా తండ్రి ఉండేపటికే తండ్రి లేడు తల్లి లేదు అన్న తమ్ముళ్ళు లేరు నేను కన్నా వాళ్ళ పిల్లలు ఉండేపటికే అడుగుతారా నాదా నేను ఉన్నా ఒక్కదాన్ని పీన ఒక్కదాన్నే ఇంకా సముద్ర పోరుతూ ఎందుకు నాదా ఇదిగో నిలబడి చెంపి వేసి నీ చేతులు పెడతాను మనం ఇల్లెల్లి రావంగా అట్లా పోయే భార్య భర్త రావాలన్న చెల్లెలు అన్నారు నాదా ఏమన్నా చెల్లెల దాంట్లో గుడి కాడా నాదా ఏనాటి రుణం గుడి కాడా నాకు అయ్యా మన బాగి కత్తి చేతులు పెట్టింది ఎందుకొరకు కాదు నాదా ఇక భార్య భర్తలన్న మాట మరిచిపో నాదా నేను కొట్టుదా నీ కొడుకులే కనలేను తొట్టె కట్టలేను నేను బిడ్డలా కనలేను